మా గుడివాడలో ఉండే మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లోంచి రోడ్లు మట్టి చాలా బురదగా ఉంటాయి అన్నమాట. దానికోసమని ఈ రోడ్డు ఉంది చూసారా, ఇది ముక్కా చెక్క తీసుకొచ్చి అలా వేసుకుంటారు. మామూలు ప్రజలకు ఎవరికి అర్థం కాని గొప్ప విషయం ఏంటంటే ఇది మాకు మంచి రోడ్డు ఉన్నట్టు. ఈ రోడ్డు మీరు చూస్తున్న ఈ రోడ్డు మంచి రోడ్డు అన్నట్టు అనమాట. ఎందుకంటే కనీసం బురదలోకి రాకుండా వస్తాయి అని. వెహికల్స్ ఎట్టా వెళ్తాయని అడగండి. మాకు వెహికల్స్ కాదు ముఖ్యం. మా గుడివాడలో కనీసం మనుషులు నడవటం అనేది ఇంపార్టెంట్. ఇది కొంచెం కష్టపడి జాగ్రత్తగా వేసుకున్న వాళ్ళు ఇలా వేసుకున్నారు, కానీ మామూలుగా అయితే కనుక ముక్కా చెక్క వేసి ఇలా వేసి వదిలేస్తాం అనమాట. వదిలేస్తే మనం నడవటానికన్నా దారి ఉంటుంది, బురదలోకి కాలు చిక్కుకోకుండా. సో ఇలాంటి చిట్కాలు గుళికలు ఇంకా చాలా ఉన్నాయి మా గుడివాడలో. మీకు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంత ప్రజలైనా వచ్చి మా దగ్గర నేర్చుకోవచ్చు. ఇది పుట్టగుంట గ్రామం. ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా అసలు ఏమీ లేదు. మీకు అందరికీ ఇప్పుడే చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది ఇంట్లోంచి అలా పక్కుంటా వస్తూ ఉంది నీరంతా వచ్చి ఎటు కుదిరితే అటు వెళ్తాయి అన్నమాట నీళ్ళు. ఇక్కడంతా డ్రైనేజ్ వ్యవస్థ లేని పరిస్థితి టోటల్గా ఎక్కడ చూసినా కానీ. పుట్టగుంట అంటే ఎప్పటి నుంచో అందరికీ బాగా వన్ ఆఫ్ ది ఫేమస్ గ్రామాలు ఇక్కడ. అలాంటి గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఇలాగే ఉండిపోతుంది. అంటే ఏం లేదు, నీరు ఎటుపోతే అటే పోద్ది. మనకి ఇప్పుడు అడవుల్లో వెళ్ళినట్టుగా మనం వాడేసిన నీరు ఎటు కావాలంటే అటు వెళ్తుంది. ఖాళీ దొరికితే వెళ్తుందో, లేదంటే అక్కడ ఆగిపోయి స్టాగ్నెంట్ అయిపోతుంది అన్నమాట. ఇంత దారుణమైన విషయం చూడండి. అసలు ఇదంతా మునిగిపోయి ఇటు వచ్చేద్దా, ఇక్కడ దీంట్లోకి వస్తాయి. ఇదొక గుంట, మురుగునీరుకి ఒక గుంటలోకి వెళ్ళిపోయి పడిపోతాయి. మెయింటెనెన్స్ అంటే ఇది. ఇంత అద్భుతమైన విలేజ్ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. అదంతా గుంట మీరు అందరూ చూస్తున్నారు అనుకుంటా. ఇది మొత్తం ఊళ్ళో ఉన్న డ్రైనేజ్ అంతా వచ్చి ఇక్కడ పడుతుంది అనమాట. ఇది పుట్టగుంట గ్రామం. ఈ గ్రామంలో ఇది చూడండి, ఆ చివర కనపడుతుందంతా బొడమేరు గట్టు. బొడమేరు అని పెద్ద ఏరు ఉంటుందండి. ఇక్కడ మా గుడివాడలో మా చిన్నప్పుడు అంతా ఎప్పుడైనా కానీ ఆ ఏరు పొంగిపోతే మాకు హనుమాన్ జంక్షన్ గుడివాడ అసలు రహదారి మొత్తం మూసుకుపోయి ఉండేది. అలాంటి పరిస్థితి. అలాంటి దానికి మంచి గట్టేసి మొత్తం అంతా చేశారు. ఇవన్నీ మునిగిపోయేంత ముందు. తర్వాత ఈ గట్టు అంతా చేసిన తర్వాత ఆ గట్టు మొత్తం తవ్వేసి, ఆ చివరి చూస్తే కనుక గట్టు అంతా తవ్వేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇది 12 ఎకరాలు చెరువు కనీసం 30 అడుగులు లోతు తవ్వేశారు. ఇది చూస్తున్నారు అనుకో, ఇక్కడ ఇది గట్టు అనుకుంటే, గ్రీన్ కనపడేది గట్టు అనుకుంటే పైన ఉండేటట్టయితే కిందకి చూడండి, అంత దాకెళ్ళి అక్కడి నుంచి ఇంకా కిందకి తవ్వి దీన్ని చెరువులు చేశారు. దీని మీద మేము రాగానే ఎంక్వైరీ చేస్తాం. దీని సంగతి ఏంటో చూస్తాం తప్పకుండా. మరొక గొప్ప విషయం చెప్తానండి. అరాచకత్వానికి హద్దు లేకుండా ఉంటామంటే ఇదేనండి. ఈ మధ్యలో చూస్తుంటే మీరు ఒక స్తంభం కనపడుతుంది, కరెంటు స్తంభం చుట్టూ ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంచేసి మిగతాదంతా తవ్వేశారు. ఇది ఎలాంటి హక్కులకి భంగం ఉండదా అనేది నా క్వశ్చన్ మార్క్. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలు దీని మీద? ఎక్కడైనా అలా వేసేటట్లయితే దీనికి సమాధానం త్వరలో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా చెప్పిస్తాం తప్పకుండా. దాని తాలూకు ఫోటో కూడా పెడతాను నేను మీకు అందరికీ. ఇంత దారుణమైన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. దీంట్లో గుడివాడలో ఈ మట్టి మొత్తం అమ్మేసుకున్నాడు. ఇది ఒక పుట్టగుంటలో మాత్రమే ఉంది. ఇలా ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. మీకు ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా కానీ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ కనపడతాయి. ఇక్కడ తవ్వేశారు మట్టి తవ్వేసి దాంట్లో చెత్త అనేది ఈ ఎమ్మెల్యే విపరీతంగా సంపాదించేసుకున్నాడు దీంట్లో. ఇదే కాదు, ఇంక చాలా రాజకీయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి బయట పెడతాం. దీంట్లో ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. ఇది మాత్రం
అంటే పర్యావరణానికి ముప్పు. రేపు ఆ బుడవేరు ముంగితే ఆ కట్ట ఆపలేకపోతే పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకునే ప్రసక్తి లేదు దీంట్లో. ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ అరికడతాం గ్యారంటీగా తప్పకుండా. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుర్మార్గాలను సహించే ప్రసక్తి లేదు. వీటిలన్నిటి మీద విచారణ చేయించి సరైన శిక్షలు పడేట్టుగా చేస్తాం. మన గ్రామం ఎలా ఉందో ఎప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు దాకా ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ చక్కగా ఎంతో చక్కగా మంచి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల మీద ఇంకా చక్కగా మురికి కాలాలు పారుతా ఉన్నాయి. దాంట్లోంచి నడుచుకుని రావాల్సి వస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇంత డ్రైనేజీ సున్నాగా ఉన్న వ్యవస్థ ఇంత దారుణం. చాలా చోట్ల డ్రైనేజీ లేవు మన గుడివాడ నియోజకవర్గంలో. కానీ మీ పుట్టగంట గ్రామంలో మాత్రం రోడ్డు డ్రైనేజ్ కింద అయిన పరిస్థితి మీరు ఇక్కడందరికీ కనబడతా ఉంది. ఎటువైపు వెళ్ళినా కానీ ములుగు వాసన వస్తా ఉంది. ఇంకా 21వ శతాబ్దంలో ఇంత దారుణమైన పరిస్థితిలో మనం అందరం బతకాల్సిన అవసరం ఉందంటే చాలా బాధేస్తుంది. నేను గ్రామానికి సమస్యలు ఏమున్నాయని చూస్తానికి వెళ్తా ఉన్నాను. మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక మంచినీళ్ళన్నీ మిగతా అన్ని చోట్లలానే ఉంది. మీకు అట్లీస్ట్ అయితే బోర్వేసి డైరెక్ట్గా పెట్టినట్టున్నారు. వాటర్ ఉప్పు నీళ్ళే వాడుతూ ఉన్నట్టున్నారు. మరి మంచినీళ్ళు అనేది, శుభ్రమైన రోడ్లు అనేవి, డ్రైనేజ్ అనేది మన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మనం ఎలా బతకాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఇంత దుర్మార్గంగా పరిపాలించే వాళ్ళని మనం అసలు సహించాల్సిన అవసరమే లేదు. రోడ్లన్నీ టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన, అందుకనే చక్కటి రోడ్లు ఉన్నాయి ఉండటానికి. కానీ రోడ్డు మీద నడవడానికి అవకాశం లేదు. ఎందుకంటే చక్కగా మురికాలు మారుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ మరి అంత దారుణమా? ఏ రోడ్డు వెళ్ళినా కానీ మరి మెయిన్ రోడ్లో మురికాలు సాయంత్రం మునిగిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ ఆగిపోయి ఉంటుంది. ఉడికిలు ఎప్పుడైనా తీపిచ్చే అవకాశం ఉందా లేదా? చేశారు ఎప్పుడైనా? కనీసం మెయింటెనెన్స్ లేదు. ఎంత దారుణం అది. సో మనకేంటంటే కొండ ప్రాంతాల్లోనూ ఇట్లోనూ ఉంటుంది అనమాట. నీరు కొండల మీద పడ్డ నీరు ఎటు పల్లం ఉంటే అటు పారుతూ ఉంటుంది. అట్లాగే మీకు కూడా ఇక్కడ ఎటు పల్లం ఉంటే అటు పక్కకి మురికి కాలువలు వెళ్తా ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి మీరు ఎలా సహిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక్కసారి మీరు ఒక్కటే ఆలోచించుకోండి. ఇదే అవకాశం మనకి. శుభ్రమైన మంచినీళ్ళు మన హక్కు. అలాగే మనకి మంచి డ్రైనేజ్ వ్యవస్థ మన హక్కు. మంచి రోడ్లు మన హక్కు. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కులు. దీనికి దూరం చేసిన ప్రతి ఒక్కరి మీద మనం చర్యలు కూడా తీసుకోవచ్చు. దీనిలోంచి మనం బయటపడాలి. పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి పని దొరకాలి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజే కళలకు రెక్కలు అని చెప్పేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త పథకాన్ని రూపొందించారు. ఇంటర్మీడియట్ తో చదివి ఆపేసిన ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క అమ్మాయిలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి విద్యా రుణం గవర్నమెంటే హామీ ఇచ్చి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పారు. ఆ హామీ ఏంటంటే మీరు చదువుకున్నంత కాలం దాని వడ్డీ గవర్నమెంటే కడుతుంది. అంటే అప్పటిదాకా మీకు వడ్డీ ఉండదు. ఆ చదువు అయిపోయిన తర్వాత నిదానంగా మీరు తీర్చుకోగలిగినట్టుగా మీకు ఆ రుణం ఇప్పించడం జరుగుతుంది. మంచి అవకాశం ఇది. ఆడపిల్లలందరూ చదువుకోండి, బాగా చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పేసిన ఆశయం ఈ గ్రామంలోనే కాదు, మన గుడివాడ నియోజకవర్గంలో మొత్తం చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చెరువు 12 ఎకరాల చెరువు ఉంటుంది. చెరువు 30 అడుగుల్లో వేశారు. మధ్యలో ఎక్కడా లేనట్టుగా ఒక ద్వీపకల్పంలో పెట్టి దాని మీద ఒక స్తంభం ఉంది. ఇది ఇంకెక్కడా చూడలేదు నేను. మన పుట్టగుంట గ్రామం స్పెషాలిటీ. దీన్ని తీసుకెళ్ళి మనం ప్రచారం చేసుకుని మనకి సందర్శకులు కూడా వస్తారు దాన్ని చూస్తారంటే. ఇది చూస్తుంటే చెరువు మధ్యలో చిన్నగా ఒక ఐలాండ్ లాగా ఉంది, ఒక ద్వీపం లాగా ఉంది. ఆ ద్వీపంలో ఒకే ఒక కరెంటు పోల్ ఉంది. ఇలా ఎప్పుడూ ఇలా జరిగే అవకాశం లేదు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలా ఒప్పుకుంది అనేది నాకు అర్థం కావట్లేదు.
ఇది చాలా దుర్మార్గమైన విషయం. సో ఆ చెరువు ఎవరు తవ్వారు, ఎందుకు తవ్వారు, ఆ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు లాభం పొందారు, మొత్తం బయటికి తీస్తాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కరికి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని మళ్ళీ మభ్య పెడతానికి మళ్ళీ వస్తున్నాడు. ఇవే నా చివరి ఎన్నికలు అనుకుంటా. చివరి ఎన్నికలు కాకముందే పోయినసారి ఎన్నికలకే 5,000 కోట్లు దోచేశాడు. ఈసారి కనుక అవకాశం ఉంటే గుడివాడ మొత్తం దోసేసి 50,000 కోట్లు లాగేస్తాడేమో. జాగ్రత్త పడనమ్మా, ఇట్లాంటి వాటికి పడకండి. మీరందరూ దయచేసి ఇలాంటి దీంట్లో పడకుండా మన గుడివాడ అభివృద్ధి వైపు నడిచేట్టుగా మనం అందరం ఒకే మాట అనుకుని ఒకే మాట మీద నడుద్దాం. గుడివాడకి అభివృద్ధి అంటే ఏంటో చూపిద్దాం అని చెప్పేసి మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.